హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ కావేరా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగున్నారు మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈ వీడియో చూసే ముందైతే ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉండే గంటని అయితే కొట్టేయండి. ఇదైతే సండే వ్లాగ్ అండి. మా అత్త కూడా లేరు. మా అత్త లేనప్పుడు నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో మీతో అయితే షేర్ చేసుకుందామని అయితే ఈ వీడియో అయితే షూట్ చేశాను. మా అత్త అయితే మా నాన్నమ్మ వాళ్ళ ఊళ్ళో మనిషి చనిపోతే ఇంకా అక్కడికైతే వెళ్ళారనమాట ముందు రోజు. ఇంకా మరుసటి రోజు అయితే రాలేదు, అక్కడే ఉండిపోయారు తెలిసిన వాళ్ళు అనేసి. ఇంక మా అత్త లేరు కాబట్టి ఇంకా మార్నింగ్ డ్యూటీ అంతా మనకే అవుతదనమాట. మామూలుగా మా అత్త ఉంటే గనుక ఉదయం వంట అయితే మా అత్తయ్య చేసేస్తారు. మనకంత పని ఏమి ఉండదు. నేను లేసి అంట్లు తోముకొని బట్టలైతే ఉతుక్కునేదాన్ని. కానీ ఈరోజు మా అత్త లేరు కదా! వంట డ్యూటీ అయితే ఇంక మనకే పడిద్ది. ఇంక నేనైతే ఉదయాన్నే 5:15కి లేచాను. క్యారేజీ ఉండాలనేసి. ఇంక లేచిన వెంటనే అయితే మేము పరుచుకున్న దుప్పట్లు అయన్నీ అయితే మడత పెట్టేశాను. మా పాప, మా బాబాయ్ అయితే ఇంకా పడుకునే ఉన్నారు అలాగా. ఈలోపు అయితే మా తాతయ్య కూడా నాతో పాటు లేచిపోయి పొయ్యి అయితే ముట్టించారు. ఇంక వంట చేయడానికి ఎలాగో కర్రల పొయ్యే కదా ముట్టిస్తాం అనేసి ఇంక ఉదయాన్నే మా తాతయ్య పొయ్యి అయితే ముట్టించేశారు. ఇంక నేనైతే చారు అయితే పెడుతున్నాను. మా మావయ్య కూర లేకపోయినా తింటారు కానీ చారు లేకపోతే కనుక అస్సలు అన్నం తినరు. బయట నుంచన్నా అడిగి తీసుకొని రావాలి. అంత బాధపడే కన్నా శుభ్రంగా మనమే చారు పెట్టుకుంటే పిల్లలు కూడా ముద్ద తింటారనేసి నేనైతే చారు అయితే పెట్టేస్తున్నాను పొద్దున్నే. మా వారికి క్యారేజీ కావాలనేసి నేనైతే పొద్దున్నే లేచి అయితే వంట చేస్తున్నాను. మా వారిని అయితే కూర తెద్దు లెగండి లెగండి అనేసి లేపుతుంటే మా వారేమో చావు కబురు చల్లగా చెప్పినట్టు ఆ క్యారేజీ అక్కర్లేదు స్టోర్లో అయితే భోజనాలు ఉన్నాయి అనేసి అన్నారు. అందుకనేసి నాకైతే కోపం వచ్చేసింది. నీ క్యారేజీ కోసమే నేను ఇంత పొద్దున్నైతే లేచాను, లేదంటే ఒక అరగంట పడుకునేదాన్ని అనేసి మా వారిని అయితే తిట్టాను అనమాట. ఇంకెలాగో పోయేది ముట్టించేసాం కదా అనేసి ఇంకైతే వంట అయితే స్టార్ట్ చేసుకుందాం అనేసి ఇంక వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఎలాగో మా పిల్లలు లెగలేదు కదా, గబగబా వంట అయిపోయిద్ది అనేసి ఇంక నేనైతే మొత్తం అన్ని రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఇంక మా మామయ్య కూడా పొయ్యి అయితే వెలిగించేశారు కదా అనేసి ఇంక నేనైతే చారు అయితే పొయ్యి మీద అయితే పెట్టేశాను. పొయ్యి మీద వంట త్వరగానే అయిపోయింది. మంట కనుక వెలిగిందంటే ఒకసారి మంట ఆరిందా ఇంక పొయ్యి ఎత్తుకోవడం అనేది చాలా కష్టం. మామయ్య అయితే ఏ పని చెప్పినా విసుక్కోకన్నా చేస్తారనమాట. పాపం ఉదయాన్నే లేచిన వెంటనే పొయ్యి అయితే ముట్టిస్తారు. నేను వంట చేసినా పొయ్యి మా మామయ్య ముట్టిస్తారు. మా అత్తయ్య వంట చేసినా కానీ పొయ్యి అయితే మా మామయ్య ముట్టిస్తారు ఉదయాన్నే. ఇంక ఈ చారు మరిగేలోపు ఖాళీగా ఉండడం ఎందుకులే అనేసి ఇంక గిన్నెలన్నీ బయట వేసుకొని అయితే తోమేద్దాం అనేసి మొత్తం అన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం అన్నీ ఏరుకొని అయితే అన్ని ట్రైలో అయితే పెట్టుకుంటున్నాను. ముందు రోజు అయితే నేనైతే కర్రలపై ముట్టించలేదు. ఎందుకంటే నేను కర్రలపై ముట్టించాను అనుకోండి మా బాబు మా పాపని ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. పడుకున్న దాన్ని కూడా లేపే రకం అనమాట మా బాబు. అందుకనేసి మా పిల్లలతో చూసుకుంటూ చేసుకోవడం అవ్వదనేసి ఇంక మా మామయ్య కూడా లేరు కదా, ఆయన లేకన్నా మళ్ళీ పొయ్యి అది ముట్టించడం అంటే ఇబ్బంది, పిల్లల్ని చూసిన వాళ్ళు ఉండరు అనేసి ఇంక నేనైతే పొయ్యి అయితే ముట్టించలేదు. పొయ్యి ముట్టిస్తే కనుక కంపల్సరీగా ఇంకో మనిషి అయితే ఉండాలి. ఎందుకంటే పొయ్యి దగ్గర ఒకరు ఉన్నా పిల్లల్ని చూసుకోవడానికి ఇంకొకరు ఉంటే సరిపోతుంది. లేదంటే పొయ్యి చూసుకుంటూ ఇటు పిల్లల్ని చూసుకోవాలంటే ఆ పొయ్యి ఆరిపోయింది అనుకోండి మళ్ళీ తోసుకొని చేసుకుంటూ ఉండాలి కాబట్టి కొంచెం కష్టమే పిల్లలతో అది చేయటం అంటే. ఇంకెలాగో మా ఇద్దరికే కదా వంట అనేసి ఇంక మేమైతే గ్యాస్ మీదే వండేసుకున్నాం. మా వారు అసలు భోజనం నైట్ పూట తినడం చాలా తక్కువ. ఇంక నాకు మా మావయ్యకే కదా అనేసి ఇంక గ్యాస్ మీద అయితే నేను వంట అయితే చేసేసాను ముందు రోజు. ఇంకా గిన్నెలన్నింటినీ ఖాళీ చేసుకొని అయితే నేనైతే ఇంక బయట అయితే వేసేసుకుందాం అనేసి ఇంకా అన్ని మొత్తం అన్ని ఖాళీ చేసేసుకుంటున్నాను. ముందు రోజు నైట్ గ్యాస్ మీద వంట చేశాను కదా, అన్నం అది పొంగిపోయి అయితే పొయ్యి అంతా కంగాలైపోయింది. ఇంకా ఆ స్టాండ్లు కూడా తీసేసి ఇంకా పొయ్యి అంతా శుభ్రం చేసేసుకొని వాటర్ అయితే జల్లించాను. ఇంక నేను గిన్నెలతో వచ్చేలోపు అయితే పొయ్యి అయితే నానుతుంది కదా కొద్దిగా అనేసి ఇలా నానబెట్టుకొని ఉంచితే త్వరగా అనేది మురికి అనేది వదిలేస్తుంది. ఇంక మనం తుడిసిన వెంటనే మురికి అనేది పోయిద్ది. ఇంక అందుకనే ముందే నీళ్ళు పోసి అయితే నానబెట్టుకుంటున్నాను పొయ్యి అనేది. ఇంకా అన్నీ కంగాలుగా ఉంటే మొత్తం అన్ని శుభ్రాలు చేసుకొని ఇంక నేనైతే గిన్నెలన్నీ బయట వేసేసుకుందాం అనేసి అయితే తీసుకొని వెళ్తున్నాను.
నేను గిన్నెలైతే మొత్తం అన్నీ తోమేసుకున్నాను. గిన్నెలు తోముతున్నప్పుడైతే పిచ్చుకైతే అరుస్తుంది. అది ఎక్కడి నుంచి అరుస్తుందో కనబడలేదు. ఆ సౌండ్ మాత్రం వినబడుతుంది. ఎక్కడ దొరుకుతది ఏంటా అని చూసాను కానీ ఎక్కడ కనిపించలేదు నాకైతే. ఇలా ఉదయాన్నే పిచ్చుకల సౌండ్‌లతోని, పక్షులు అరవడం, కోళ్ళు కోతలతోని లెగిస్తే భలే ఉంటది కదా! ఏదైనా గానీ పల్లెటూరు వాతావరణం పల్లెటూరు వాతావరణమే. పక్షుల అరుపులు, కోడి కూతలు భలే బావుంటదనమాట. అదే సిటీలో అనుకోండి చూద్దామన్నా ఎక్కడ ఒక కాకి కూడా కనబడదు. అలా ఉంటదనమాట. ఇంక నేనైతే ఇందాకడ నానబెట్టుకున్నాను కదా పొయ్యి అదంతా అయితే క్లాత్‌తో అయితే శుభ్రంగా తుడిచేసుకున్నాను మొత్తం అంతాన. ఎక్కడ మరకలయి లేకుండాన. ఎంత పనైనా మా పిల్లలు లెగలేనంత సేపే చేసుకోవాలి. మళ్ళీ మా పిల్లలు లెగిసారనుకోండి నాకైతే పని అవ్వనివ్వరు. మా పాప లేసినా మావయ్య, మా వారు ఎత్తుకుంటారు కానీ, అదే మా బాబు లెగిసాడనుకోండి ఇంక వాడిని ఆపలేము. మాదసలకే మెయిన్ రోడ్ అవ్వడం వల్ల ట్రాక్టర్లు, లారీలు అవి ఎక్కువ తిరుగుతా ఉంటాయి. బాబు గబుక్కున పరిగెత్తుకొని వెళ్ళినా చేసినా బాధ అనేసి ఇంక అందుకనే కాపలా కాస్తా ఉంటాము బయట. ఇంతకుముందు ఒకసారి అలాగే గబుక్కున పరిగెత్తుకుంటూ వెళ్తుంటే ఈలోపే లారీ వచ్చింది ఎదురుంగాన. ఇంక వాళ్ళేమో మమ్మల్ని తిట్లు పిల్లల్ని ఇంట్లో పెట్టుకోరా సరిగ్గా చూసుకోరా అనేసి. ఇంక వాళ్ళతో మాటలు తప్పట్లేదు. వీడికి ఏదైనా అయ్యిద్దేమో అని భయం కూడా వేస్తుంది. మా ఇంటికైతే ఎదురుంగా గేట్ అయితే ఉండేది. మా వారు ఏం చేశారంటే కుక్కను కొట్టడానికి గేట్ గబుక్కున ఒకసారి ఇసిరేసరికయితే ఆ గేట్ అయితే చేతికి ఊడొచ్చేసిందనమాట. ఇంకా దానికి వెల్డింగ్ పెట్టిద్దాం అనేసి ఎన్ని సార్లు వెల్డింగ్ వోళ్ళని పిలిచినా గానీ వాళ్ళైతే రావట్లేదు. అదిగో వస్తున్నాం, ఇదిగో వస్తున్నాం అంటున్నారు గానీ రావడం మానేస్తున్నారు. ఇంక నేను పొయ్యి అంతా శుభ్రం చేసుకున్న తర్వాత అయితే మా వాళ్ళకైతే టీ అయితే పెడుతున్నాను. మా మామయ్యని కొట్టుకు వెళ్ళి పాలు ప్యాకెట్ తెమ్మంటే ఇంకా చిన్న పాలు ప్యాకెట్లే ఇక్కడ దొరుకుతాయి. ఇంకా ఆ పాలు ప్యాకెట్ అయితే తీసుకొచ్చారు. మా వారికైతే జంక్షన్‌లోకి వెళ్తే పెద్ద పాలు ప్యాకెట్లు తెమ్మని చెప్తాము. మా వారు ఎళ్ళింది ఒకటైతే చేసుకొనొచ్చే పని ఇంకోటి. నేనే మతిమరుపుదాన్నంటే నాకన్నా మతిమరుపు ఎక్కువ మా వారికి. చెప్పిన 3 వస్తువులు 2 వస్తువులు తీసుకొస్తారు. అలా లేదని ఒక వస్తువయితే ఆటోమేటిక్‌గా మర్చిపోతారనమాట. అలా ఉంటది మా వారితోటి. మా వారంటే డైటింగ్ చేస్తున్నారంట. అన్నీ అరక తినేస్తారు. పేరుకేమో డైటింగ్ అంటారు. టీ తాగొద్దు డైటింగ్ చేస్తున్నావు కదా అనేసంటే, టీ లేపోతే ఎలాగా నాకు రోజు గడిచినట్టుండదు టీ లేపోతే అనేసి మళ్ళీ అంటారు. ఇంకా ఆ మాత్రం దానికి డైటింగ్ అని పేరు పెట్టడం ఎందుకు నాకైతే అర్థం అవ్వదసలు. ఇంక టీ మరిగిపోతే ఇంక మా మామయ్యకి, మా వారికైతే వేసేస్తున్నాను. నేను టీ అయితే తాగను కదా! ఎప్పుడో హెడేక్ ఉంటే కొంచెం కాఫీ అయితే పెట్టుకుంటాను. ఇంక వాళ్ళిద్దరికే కదా అనేసి కొద్దిగా అయితే వేసైతే ఇచ్చేసాను వాళ్ళిద్దరికీ. ఇంకెలాగో మా పిల్లలైతే లెగలేదు కదా అనేసి ఈలోపు కొద్దిగా బట్టలుంటే అయితే బట్టలైతే ఉతుక్కుంటున్నాను. మాకు వాషింగ్ మిషన్ ఉన్నా గానీ పిల్లల బట్టలు ఏంటంటే వాషింగ్ మిషన్ వేయకూడదు కదా! ఇంక చేత్తోనే ఉతుకుతాను పిల్లల బట్టలైతే కంపల్సరీగాన. ఇంకా ఎలాగో నావి ఒక్కొక్క జత కదా ఉన్నాయి. నావి మా వారివైతే. ఇంక అందుకనేసి వాటిని కూడా ఎందుకు ఇంక వాషింగ్ మిషన్ వేయడం అనేసి ఇంక మా బట్టలు కూడా అయితే ఉతికేస్తున్నాను వాళ్ళతో కలిపి. నార్మల్‌గా మా పిల్లల బట్టలు ఒకటే ఉంటే గనక నేనైతే నానబెట్టను. ఎందుకంటే వాళ్ళు ఇలాగ ఏసుకొని ఆళ్ళకి ఇప్పేసిన బట్టలే కాబట్టి. ఇంక మా వారివి ఉంటే గనక కంపల్సరీగా నానబెడతాను. డ్యూటీ యూనిఫామ్ అయితే ఉంటది. ఇంక అందుకనేసి అవి నానబెట్టయితే ఉతకాలి. ఇంకా అవి నానబెట్టేసిన తర్వాత అయితే నేనైతే గబగబా ఇంక బట్టలన్నీ ఉతికేసుకొని ఇంకా బయట పనంతా కంప్లీట్ అయితే చేసేసుకున్నాను. మళ్ళీ మా వారికి డ్యూటీ లేట్ అయిపోయిద్దనేసి. నేనైతే మాక్సిమం ఇంట్లో మనుషులు ఉన్నప్పుడే పనంతా కంప్లీట్ చేసుకోవడానికైతే చూస్తాను. ఎందుకంటే గబుక్కున పిల్లలు ఏడ్చినా గానీ, చేసినా గానీ ఎత్తుకోవడానికైతే మనుషులుంటారు కదా! మా మామయ్య గాని, మా వారు గాని, మా అత్తయ్య గాని. ఇంకా అదే పిల్లలు గనక ఏడ్చారనుకోండి తర్వాత, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పనులు చేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటది. ఒకవైపు ఆళ్ళు ఏడుస్తా ఉంటారు. ఈ పని చేయబుద్ధేయదు. చిరాకుగా ఉంటది. నేనైతే ఇంక పొయ్యి మీదయితే బియ్యమైతే కడిగేసి పెట్టేసొచ్చాను. ఈ బట్టలయి ఉతికేలోపు బియ్యమైతే ఉడికిపోతాయనేసి. అంటే కొంచెం బియ్యం ఉడకడానికి చాలా టైం పడుతుందనమాట. అవి పాత బియ్యం అయిపోయి, ఇంకా అవి ఎక్కువ సేపు ఉడుకుతున్నాయనమాట. అందుకనేసి లేట్ అవుతుంది. ఇంక అలా కూర్చోడం ఎందుకు అక్కడ అనేసి ఇంక నేనైతే బట్టల పని అయిపోయిద్దని ఇంక బట్టలు ఉతుకుతున్నాను. ఇంక ఈ బట్టల పని అయ్యేలోపు ఆ బియ్యం కూడా ఉడికిపోతాయి. ఇంక వంట పని కూడా అయిపోవచ్చిద్ది. ఇంకా కూర ఒకటే కదా నిదానంగా వండుకోవచ్చు అనేసి ఇంకా బట్టలైతే ఉతికేసుకుంటున్నాను. ఇంక ఈ బట్టలన్నీ అయిపోయిన తర్వాతయితే నేనైతే ఫ్రెష్ అయిపోయాననమాట. ఇంకా నాకు పనంతా అయిందాక టిఫిన్ అయితే చేయబుద్దేయదు. ఎందుకంటే టిఫిన్ తిన్నామనుకోండి ఆటోమేటిక్‌గా ఇంక బద్ధకం అయితే వచ్చేసిద్ది. నిద్ర కూడా వచ్చేసిద్ది. ఇంక అందుకనే పనంతా అయిందనుకోండి మనస్ఫూర్తిగా టిఫిన్ అయితే చేయొచ్చనేసి ఇంక నేను టిఫిన్ అయితే పనంతా అయిపోయిన తర్వాత చేస్తాను. మా అత్త, మా వారైతే తిడతారు. టిఫిన్ చేసి ఒక పని చేసుకోవచ్చు కదా అనేసి. ఇంక నేను బయట పని చేసుకుంటుంటే మా వారైతే ఇల్లు గుమ్మాలయితే శుభ్రం చేసేసుకుంటున్నారు. ఇంక నా పని అయ్యేలోపు అయితే మా పాప కూడా లేచిపోయిందనమాట. ఇంకా మా మామయ్య అయితే మా పాపనైతే ఆడిపిస్తున్నారు. ఇంక ఇంట్లో పని కూడా అయిపోయింది. వంట కూడా అయిపోవచ్చింది. ఇంకా కూర ఒకటే వండాలి. బియ్యం అయితే ఉడికిపోయి ఇంక నేనైతే అదంతా ఊడ్చేస్తున్నాను. పిల్లల స్నానానికైతే నీళ్ళు పెట్టమంటున్నాను మా వారిని. అయి పట్టేసి ఉంచాను ఆల్రెడీ. నేను బరువు ఎత్తలేక ఇంక మా వారినైతే పెట్టమన్నాను. మా వారైతే ఇంక వాటర్ అయితే పెడుతున్నారు పిల్లల కోసం. మా పాప అయితే లేచిపోయింది కానీ ఇంకా మా బాబు అయితే లెగవలేదు. ఎంత లేపుతున్నా కానీ లెగట్లేదు. మా వారు ఆల్రెడీ ట్రై చేశారు లేపడానికి. ఇంక అందుకని లెగట్లేదు అనేసి ఇంక మా వారైతే సైలెంట్‌గా అయితే ఇంకున్నారు.
నేనైతే ముందు రోజు ఈవినింగే బట్టలైతే వాషింగ్ మిషన్ వేసి వదిలేసాననమాట. ఇంకా అవైతే ఆరబెడుతున్నాను. నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా, పిల్లల బట్టలు కొంచెం గనుక క్లిప్ మిస్ అయిందంటే ఎగిరిపోతాయి అనేసి. ఇంకా వాటిలోకి అయితే వెళ్ళిపోతాయి నీలగిరి తోటలోకి. ఇంక అందుకని పైన అంత త్వరగా అయితే బట్టలు ఆరబెట్టాను. ఇంకా గుమ్మం ముందు అయితే పైన అయితే ఇంక పిల్లల బట్టలు అయితే ఆరబెట్టేశాను. ఈలోపు నేను బట్టలు ఆరబెట్టి వచ్చేలోపు మా వారైతే డ్యూటీకి అయితే బయలుదేరిపారు. అయినా కానీ మా బాబు అయితే లెగవలేదు. మా వారైతే డ్యూటీకి వెళ్ళేటప్పుడు కూడా మా బాబుని అయితే లేపారు. అయినా కానీ వాళ్ళు లెగలేదు. మా వారు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు లేచిన తర్వాత అంటున్నాడు, ఏం డాడీ ఎక్కడున్నాడు, నాకు చెప్పకుండా వెళ్ళిపోయాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు అని కాల్ చేసి అడుగుతున్నాడు. ఇంకా నీరు కూడా మరిగిపోతే ఇంక మా మావయ్యని అయితే దొరికేమన్నాను. ఇంకా పిల్లకైతే స్నానం అంతా చేపించేసి రెడీ చేసేసి ఉయ్యాలు అయితే వేస్తాను అనమాట. మా వారు కూర తేటానికి వెళ్ళినప్పుడే ఇంకా టిఫిన్ అయితే తీసుకొచ్చేసారు. ఇంక మా బాబు నేనైతే టిఫిన్ అయితే చేసేసాము. ఇడ్లీ అలాగా పిండి పిండి చేసింది నాకు ఇష్టం అనమాట. ఇంకా మా బాబుతో ఆడుకుంటూ కూర కూడా అయితే వండేసాను. ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా, పువ్వులు ఉంటాయి మా ఇంటి వెనకాల అనేసి. ఇవ్వండి, ఇవన్నీ కనకాంబరాలు అనమాట. ఉంటాయి కానీ నాకైతే పెట్టుకోవడానికి అంత ఇంట్రెస్ట్ ఉండదు. అంటే మాల కట్టుకోవడం రాక ఇంకా నచ్చదనమాట. ఈ వీడియో అయితే ఇంక ఇంతేనండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా, బాయ్.